మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతత ఉంది. జలనారాయణ స్వామి దగ్గర మాత్రం చాలా పాజిటివ్ గా మంచిగా అనిపించింది. చాలా నీట్ గా ఉంది. టెంపుల్ ఎక్కడ చూసినా చాలా నీట్నెస్ మెయింటెనెన్స్ చేస్తారు. చాలా బాగుంది. ఇక్కడికి దర్శనం అయిన తర్వాత భోజనానికి వచ్చినాము. భోజనాలు కూడా చాలా బాగుంటాయి. బాగుంది ఇక్కడంతా. చాలా మంచిగా అనిపించింది. తిరుపతి లాగా అనిపించింది. దేవుడు చాలా పెద్దగా భారీ విగ్రహం చాలా మంచిగా అనిపించింది ఇక్కడికి వస్తే. సుమన్ టీవీ వాళ్ళకి యజమానానికి నా నమస్కారము. ఇక్కడ దేవస్థానం వచ్చి చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు కొత్త అయినా కానీ మంచి డెవలప్ అయింది. ఇంకా ముందుగా చాలా డెవలప్ కాబోతున్నాయని నేను ఆశిస్తున్నాను. మరియు అందరికి దర్శనాలు ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా సౌకర్యంగా ఉన్నది. అందుకొరకు నేను సుమన్ టీవీ వాళ్ళకు, ఇక్కడ యజమానానికి, పూజారులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు. సంతోషంగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది, ఏం బాధ లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా సంతోషపడతారని ఆశిస్తున్నాను. చాలా బాగున్నది. ఇక్కడికి వచ్చినాము అయితే మాకు బాగా సంతోషంగా ఉన్నది. ఫస్ట్ సార్ అయినా కూడా మాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఎప్పటికీ మేము అందరూ ఇట్లనే రావాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. వెంకటేశ్వర స్వామి, నిలువెత్తు వెంకటేశ్వర స్వామి అంత బ్రహ్మాండంగా, అంత గోల్డ్ కలర్ లో ఉన్నాయి. చాలా వైభవంగా ఉంది. వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే తనివి తీరా ఎంత చూసినా ఇంకా చూడాలి అనిపించేటట్టుగా ఉంది. ఇక్కడ సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయి. సిస్టమ్ కూడా చాలా బాగుంది. సీనియర్ సిటిజన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా దర్శనం అవుతుంది. టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్ గా ఉంది. చాలా బాగుంది. జలనారాయణ స్వామి ఇక్కడ కోనేరు చాలా బాగుంది. దాంట్లో జలనారాయణ స్వామి చాలా బాగున్నారు. వాటర్ కూడా ఫ్రెష్ గా, దేవుడు కూడా చాలా బాగున్నారు. చాలా ప్రశాంతంగా అనిపించింది వస్తుంటే. ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించేట్టుగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గోవింద గోవింద. మేము స్వర్ణగిరికి వచ్చాము. స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చాము. చాలా మనస్ఫూర్తిగా చాలాసేపు స్వామి వారిని చూస్తూ దర్శనం చేసుకున్నాము. రాముల వారి అభిషేకం కూడా అయింది. ప్రశాంతంగా, పరిశుభ్రంగా, నీట్ గా ఉంది. చాలా మాకు మంచిగా అనిపించింది. కోనేరు జలరామ స్వామిని కూడా చూసాము. చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం స్వర్ణగిరికి వచ్చామండి. చాలా బాగా అనిపించింది. తిరుపతిలో చూసినట్టుగానే ఉన్నది స్వామివారు. చాలా ప్రశాంతంగా ఉంది. గుడిలో జగన్నాథ స్వామి కూడా బాగున్నాడు. అందరు లొకేషన్ అంతా, చుట్టూ ప్రశాంతత అంతా బాగుంది. భక్తులు అందరూ చాలా బాగా వస్తున్నారు. తిరుపతిలో చూసినంత వైభవంగా అనిపించింది స్వామివారిని. సేమ్ అక్కడ వెలిసినట్టే ఇక్కడ కూడా బాగుండ స్వామివారు. స్వామి మంచిగా ఉండడు. వెంకటేశ్వర్ల స్వామి మంచిగా ఉండడు. ఆ నీళ్ళులా విష్ణుమూర్తి మంచిగా ఉండడు. మేము ఇప్పుడు 3 సార్లు అయితే, ఫస్ట్ సారి తోలుమూర్తి నాడు పెట్టినప్పుడు వచ్చినా, మళ్ళా మధ్యలో ఒకసారి వచ్చినా, ఈ తాపతో 3 సార్లు అవుతుంది స్వామి. మేము అనుకున్నట్లు పైసా ఇల్లు పడింది. 5 రూపాయల చికెన్ ఇల్లు పడింది. 10 రూపాయల బిట్టు పెట్టిన అది ఇల్లు పడింది. మేము మా కొడుకు పెళ్లి కావాలి, దేవుడా మంచిగా ఉండాలి, మేము సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకున్నా. నేను అనుకున్నందుకే పైసలు అట్లే ఇల్లు పడినాయి. టెంపుల్ చాలా బాగుంది. లోపల చాలా చాలా అద్భుతంగా ఉంది. చాలా నచ్చింది. ఎంజాయ్ మోర్. స్వామివారు బాగున్నారు. సేమ్ తిరుపతిలో స్వామివారు బాగున్నారు. సేమ్ తిరుపతిలో చూసినట్టు అనిపించింది నాకు. స్వామివారిని చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ దేవుని దగ్గర కనిపించింది మాకు. స్వామివారు బాగున్నారు. దర్శనం కూడా మంచిగా అయింది. నీట్గా ఉంది. చాలా అంతా బాగుంది. వెరీ వెరీ ఫైన్. చాలా బాగుంది. తిరుపతి తరహాలు ఉంది మంచిగా. జలనారాయణ స్వామి కూడా సూపర్ ఉన్నది. బాగుంది. అంత బాగానే ఉంది. మొత్తం దేవుడి అదేమంటారు, దేవుని ఆధ్యాత్మికతన అది అట్లా వీడికి వస్తే మొత్తం అంత హ్యాపీగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది.